ప్రసాద్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలని మీరు డిమాండ్ చేశారు కదా, ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా ఆయన మీద చాలా ఇది ఉంది కాబట్టి చట్టం తన పని తను తీసుకెళ్తుందని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళే కాదండి, మమ్మల్నే కాదు, పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ప్రొఫెసర్స్ ఎంతోమంది ప్రసాద్ రెడ్డి అహంకారానికి బలైపోయారు, ఎంతోమంది బలైపోయారు. వాళ్ళని కాదు, జీవితాలు నాశనం చేశాడు, చాలామంది జీవితాలు కడుపు మీద కొట్టాడు. వాళ్ళు ఉసురు తగులుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఉసురు తగులుతుంది, డౌటే లేదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఎవరి కడుపున కొడతాను చూస్తే మన కడుపు దేవుడు కొడతాడు, మన బతుకు మనం బతకాలి. సో అంత దారుణంగా హింస పెట్టాడు ఏయూలో ఎంప్లాయీస్ చాలామందిని. పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిఎఫ్లు రాకుండా, వాళ్ళ శాలరీస్ లేకుండా రకరకాలుగా హింస పెట్టాడు. వాళ్ళు మామూలుగా హింస పెట్టాడు. అతను ప్రొఫెసర్ అన్నం కంటే ఒక శాడిస్ట్ అని అంటా నేను. ఒక శాడిస్ట్ స్టేజ్కి పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందో డిక్టేటర్ లాగా చేశాడు. బహుశా మనం చూడనప్పుడు ఎట్లా చూసా అంతకంటే ఘోరంగా బిహేవ్ చేశాడు. ప్రొఫెసర్స్ కానీ లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు కానీ తనకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకొక నాయకులను కానీ కలిసి సాహసం కూడా చేయలేకపోయాడు. చేస్తే మేము సస్పెండ్ చేస్తే మీకు మీ సంత చూస్తా బెదిరించేవాడు, భయభ్రాంతులు చేశాడు. ఆ భయమే ఇవాళ ఆ ప్రసాద్ రెడ్డి భయమే ఇంకా ఇంకొక ప్రసాద్ రెడ్డికి నలుగురు తయారవుతారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పని విశాఖపట్నం తుడిచిపెట్టేశాడు. ఒక పక్క ల్యాండు, ఒక ఏఏ ఎంప్లాయీస్, ఒక పక్క కేజీహెచ్ ఎంప్లాయీ, అందరినీ నాశనం, అందరి జీవితాలతో చెలమాటేశాడు. ఏఈఓలను డిసైడ్ చేసేది ఈయన, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఈసీలు డిసైడ్ చేసేది ఈయన, రాష్ట్రంలో అందరు సర్వేలు ఈయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. నేనైతే కానీ ఒక జడ్జి ప్లేస్లో ఉంటే ప్రసాద్ రెడ్డిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి శిక్ష చేపిస్తాం. అంత దుర్మార్గంగా ఎంతమంది ప్రొఫెసర్లు ఏడుస్తూ ఉన్నారు ఈరోజు కూడా. వాళ్ళ సీనియారిటీని కట్ చేసేసి, వాళ్ళ శాలరీస్ ఆపేసి అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారంటే చాలా దుర్మార్గం చేశారు. దానికి వీటందరికీ అండ సాయిరెడ్డి గారు అన్నారు. ఆయన నమ్మి, ఆయన సర్వేలను ఆయన నమ్మి ఆ విధంగా చేయబట్టే ఇవాళ ఈ గతి పట్టింది ఆ పార్టీకి. లేకపోతే అంత ఘోరంగా ఓడిపోయాయి. ఒక 50-40 వేలు ఓడిపోతుంది, కానీ ఇదే లక్షలు